సడన్గా వచ్చింది ఈ వీడియో అని మీరు అనుకుంటున్నారేమో. ఈ వీడియో సడన్గా ఏం రాలేదు, నేను ప్లాన్ చేసుకున్నా. ఇది రివీల్ చేయడానికి నాకు తిరుపతికి మించిన బెస్ట్ ప్లేస్ ఏం లేదు. కొత్త సంవత్సరం బిగిన్ అవ్వక ముందే నేను వస్తాను, బట్ ఈ సంవత్సరం నా వైఫ్ డెలివరీ లవ్ ఉండి నేను తిరుపతి రాలేకపోయాను లాస్ట్ ఇయర్ ఎండ్లో. జనరల్గా నేను సంవత్సరానికి 2-3 సార్లు తిరుపతి వస్తూ ఉంటా, అలానే ఇప్పుడు వచ్చాను. ఎందుకు అన్నిసార్లు తిరుపతి అంటే అన్ని రకాల పీస్, ఫిజికల్ హెల్త్ అయినా మెంటల్ హెల్త్ అయినా చాలా నమ్మకం నాకు. అది వస్తే మంచిది అని కాదు, మంచి జరిగినప్పుడల్లా నేను ఇక్కడికి వస్తాను. బిఫోర్ తిరుపతి ఆఫ్టర్ తిరుపతి లాగా, తిరుపతి రాకముందు ఒకలాగా, తిరుపతి వచ్చి వెళ్ళిన తర్వాత ఒకలా ఉంటుంది నా లైఫ్. అంటే ఇంకా ఒక 2-3 అడుగులు ముందుకెళ్తాను నేను. నా లైఫ్లో జరిగిన బెస్ట్ మూమెంట్స్ అన్ని ఇక్కడ నుంచి మొదలైనవే. ముఖ్యంగా నా పెళ్లి కూడా తిరుపతిలోనే, నాకు మ్యారేజ్ కూడా అయింది. అండ్ బిడ్డను కూడా ఫస్ట్ ఈ కోవెల్కే తీసుకొచ్చాను. తిరుపతి మా బిడ్డది ఫస్ట్ టెంపుల్. అన్ని ఇక్కడ నుంచే ప్రారంభిస్తాను. అవును బ్రో, థ్యాంక్ యూ. వీడియో రికార్డ్ చేస్తున్నా ఇప్పుడే. కనబడతారా? హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి? భీమవరం. ఓకే 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 ఓకే, హాయ్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక అన్న కలిశారు, ఆ ఆనందం అవి చూసినప్పుడే నాకు అనిపిస్తుంది నేను చాలా కనెక్ట్ అయి ఉన్నాను మీతో అని చెప్పని. ఈరోజు యాక్చువల్ టాపిక్ చైనీస్ మొబైల్స్ని ఇండియాకి తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చా, అది ఈరోజు టాపిక్. ఈ బేబీని చూపించడం, నాకు బాయా గర్ల్ ఇవి అంతా ఒక షార్ట్ వీడియో చేసి పోస్ట్ చేసేద్దాం అనుకున్నా. బట్ ఈరోజు జరిగిన సంఘటన, అండ్ నేను తిరుపతి అలిపిరి మెట్ల ద్వారా వచ్చాను. మెట్ల మీద దర్శనం దగ్గర అక్కడ నా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అని చెప్పని కొంతమంది యూట్యూబర్స్ అంటూ ఉంటారు. నాకు అది ఇప్పుడు దాకా అంత బాగా కనెక్ట్ అవ్వలేదు. ఈ రోజు బాగా కనెక్ట్ అయింది. నేను లోపల నుంచి మాట్లాడేస్తాను, మీకు తెలిసిందే. ఈరోజు చాలా కనెక్ట్ అయ్యాను లోపల నుంచి. మీతో నాకున్న అసోసియేషన్ని, మీరు నన్ను ఎంతలా చూసుకుంటున్నారు ఏంటి అనేది నా మనసులో ఉంది. అది మొత్తం బయటికి పెట్టేద్దాం అనుకుంటున్నా, కక్కేద్దాం అనుకుంటున్నా. హరీష్ బాబు అరుస్తున్నాడు. లాస్ట్ ఇయర్ మధ్యలో నుంచి మీరు మన వీడియోస్ చూసినట్లయితే బాగా గడ్డం పెంచేసుకుని, బాగా జుట్టు పెంచేసుకుని వీడియోస్ చేసేవాడిని. బట్ డెలివరీ అయిపోయింది, December 10th మాకు డెలివరీ అయింది. చాలా మంది నాకు కమెంట్స్ చేశారు, ఏంటన్నా డెలివరీ అయిపోయిందా, పాప బాబా ఎవరు పుట్టారు, నా వైఫ్ సేఫా, ఇవన్నీ నన్ను అడిగారు. ఫోటోస్ ఇక్కడ మీకు వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫోటోస్ మేబీ దిష్టి తగులుతుంది ఎందుకు వేస్తాం అని చెప్పి కొంతమంది అడుగుంటారేమో. నా వరకు మాత్రం నన్ను చూసే వాళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్, నా వీడియోస్ చూసే వాళ్ళందరూ. ఎందుకంటే నేను బేసిక్ గా మీకు నవ్వించేలానో లేకపోతే మీకు ఎంటర్టైన్ చేసేలాగా నేను ఏ వీడియోస్ చేయను. జస్ట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటా. అది మీరు నచ్చి, ఇంకా ముక్కుసీటుగా మాట్లాడతాను కాబట్టి నేనేంటో మీకు నచ్చి నన్ను ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు నా కొడుకు దిష్టి పెడతారని చెప్పనే మాట నేనేం నమ్మను. హేటర్స్ మేబీ ఉండొచ్చు, కానీ నేను వాళ్ళకంటే మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. కొడుకు పేరు వచ్చేసి ఆరుషన్, మేము ముద్దుగా ఆరుష్ అని పిలుచుకుంటాము. ఆరుష్ అనే పేరు కూడా నా వైఫ్ నాది ఇద్దరిది పేరు వచ్చేలా కలిపి పెట్టాము. నా వైఫ్ పేరు అమృత, నా పేరు తరుణ్. సో 2 తీసుకొని ఆరుష్ అని పెట్టాం. అండ్ నా వైఫ్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం. షణ్ముఖ్ అలాంటి కైండ్ ఆఫ్ నేమ్స్ మేము వెతకాలని చెప్పి అనుకున్నాం. బట్ రొటీన్ ఎందుకని ఆరు షణ్ముఖ్లో షన్ అని చెప్పని యాడ్ చేస్తాం. సో ఫొటోస్ మీరు చూసారనుకుంటున్నా. అండ్ ఇద్దరి హెల్త్ చాలా బాగుంది, ఇప్పుడు ఇద్దరికి ఏ ప్రాబ్లం లేదు. దర్శనం అయిపోయింది, చెప్పడం మర్చిపోయా. దర్శనం అయిన తర్వాత ఖచ్చితంగా షేర్ చేసుకోవాలనిపించింది. ఈ ఫోటో ఎందుకు డిస్ప్లే చేశానంటే, దర్శనం జరుగుతుంది కదా మనకి, మేము సుపథం ద్వారానే వెళ్ళాము. ఒక 1 hour లో దర్శనం అయిపోయింది. బట్ ఆ 1 hour తర్వాత కోవెల్లోకి వెళ్తాం, అంటే దేవుడిని దర్శించుకునే ప్లేస్ వెళ్తాం కదా, కరెక్ట్ గా సన్నిధి దగ్గర హెవీ రష్ ఉంటుంది. హెవీ అంటే హెవీ రష్. ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పని కూడా కొంతమంది చూసుకోకుండా బాగా రష్ ఎక్కువైపోయింది. అలిపిరి మెట్లు ఎక్కుతుండగా దాదాపు ఒక 15 మంది వరకు గుర్తుపట్టారు, సెల్ఫీస్ తీసుకున్నారు, ఫ్యామిలీ అన్న అది ఇది అని చెప్పిన అడిగారు. అంతా బాగానే ఉంది. ఇక్కడికి వచ్చిన వారు కూడా కొంతమంది గుర్తుపట్టి మాట్లాడారు. ఇదంతా నేను ఏదో డబ్బా కనుకోమాకండి, మీకు పాయింట్ తెలుస్తుంది. సేమ్ అలానే సన్నిధిలో కూడా ఒక ఇద్దరు మన సబ్స్క్రైబర్స్ పరిచయం అయ్యి, అందులో మెయిన్ పర్సన్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. అతను కన్సెంట్ తీసుకున్నా, వీడియోలో పెడతాను మీకు ఓకేనా అని చెప్పని. క్రౌడ్ చూసి అండ్ బాబు ఉన్నాడు అని చెప్పని, మా బాబు అసలు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, అది వేరే విషయం. బట్ ఎక్కడ బాబుకి ఇబ్బంది అయిద్దా అని చెప్పని నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఈ విషయం చెప్పడానికి రీజన్ అదే. క్యాజువల్ సబ్స్క్రైబర్స్ అయి ఉంటే నేను అసలు వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. బట్ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తీసుకున్నారు. నన్ను అండ్ నా వైఫ్ని వదిన అని చెప్పని పిలుచుకుంటూ, మాకు ఎదురుగా మన ఫ్యామిలీలో సెన్సిటివ్ పీపుల్ ఎవరు ఉంటే వాళ్ళకి ఎలా ప్రొటెక్ట్ చేస్తామో అలా ప్రొటెక్ట్ చేసుకుంటూ మాకు దర్శనం చేయించి, దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా లైన్ కొంచెం రద్దీ ఉండిద్ది అండ్ కొంచెం తోపులాట ఉండిద్ది. అక్కడ కూడా మాకు ఏ రకమైన ఇబ్బంది అవ్వకుండా మా ఇద్దరికి ఇట్లా అడ్డంగా నిలబడిపోయి చాలా సేఫ్గా సెక్యూర్డ్గా ఒక ఫ్యామిలీ టైప్ ఫీల్ని మాకు ఇచ్చారు. బయటకు వచ్చిన తర్వాత రూమ్స్ అలాట్ చేస్తారు కదా, మా రూమ్ వరకు ఆయన పిలిపించుకొని సరదాగా కాసేపు మాట్లాడి కొంత టైం స్పెండ్ చేసి మేము వెళ్తుండగా మళ్ళీ ఆయన నా వైఫ్కి జాకెట్ ముక్క, 2 లడ్డూలు, పసుపు కుంకుమ అన్ని మర్యాదపూర్వకంగా ఒక సిస్టర్ లాగా ట్రీట్ చేసి వెళ్ళారనమాట. సో చాలా బాగా అనిపించింది. ఈ విషయం షేర్ చేసుకోవడానికి రీజన్ అదే. నన్ను క్యాజువల్ ఒక పర్సన్లా ట్రీట్ చేయట్లేదు, ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తున్నారు. అది నాకు ఈ రోజు ఇంకా బాగా అర్థమైంది. జనరల్గా వీడియోస్ నేను మొన్న ఒక అతను స్కెచ్ గీసాడు, డైరెక్ట్ నా ఫేస్ స్కెచ్ గీసేశారు పెన్తో. జనరల్గా వీడియోస్ ఎక్కువ చేస్తా, బట్ ఇలాంటి మూమెంట్స్ చూసినప్పుడు ఇంకా చాలా మోటివేషన్ అనిపించింది. ఇంకా మంచి కాంటెంట్ ప్రొడ్యూస్ చేయాలని చెప్పని ఒక ఫీల్ వస్తుంది. ఆరుష్ని తర్వాత వచ్చే వీడియోస్ లో చూపిస్తూ ఉంటాను. కమింగ్ వీడియోస్ లో నా వైఫ్ కూడా మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఇంకా మంచి టైం చూసి తనని కూడా మీకు చూపిస్తాను. అండ్ తనకి పెద్దగా
కెమెరా ఫేర్ ఏం లేదు, చక్కగా కెమెరా ముందుకు వచ్చి నవ్విద్ది. అండ్ మీరు వీడియోస్లో ఎలాగో చూస్తుంటారు, వాయిస్లో బ్యాక్గ్రౌండ్లో నా మీద పంచులేస్తూ ఉండేది. చూపిస్తా, కొంత టైం తీసుకొని చూపిస్తా. ఇంకా మంచి టైము మంచిగా సెట్ అయిందన్న. మీ ఆశీర్వాదం మీ ప్రేమ ఆరుష్ మీద కూడా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇది ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. అండ్ నా గురించి కొంత తెలుసుకున్నారు అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. హైప్ మీ ఇష్టం, చేయాలనుకుంటే చేయండి, లేకపోతే లేదు. పక్క వాళ్ళకి షేర్ అవ్వాలా అవ్వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. బట్ ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడుతున్నాను అండ్ మీరు నన్ను చాలా ఆదరిస్తున్నారు. బట్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ చూస్తారు. సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్. అండ్ కమింగ్ వీడియోస్లో నా వైఫ్ కూడా మీ ముందుకు వస్తూ ఉంటుంది. అండ్ తనకి పెద్దగా కెమెరా ఫేర్ ఏం లేదు, చక్కగా కెమెరా ముందుకు వచ్చి నవ్విద్ది. ఓకే, హ్యాపీ.